మీరు కొంచెం వెనకాల వదండి, ఇంకా వస్తారు. మనసు ఒప్పుకున్న వాళ్ళు బాగా చూస్తారు. కింద వేసాను పర్లేదు. ఆంధ్రప్రదేశ్ ఏపీ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి. టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి. భూ చట్టాన్ని రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22ని రద్దు చేయాలి. ఏపీ టైటిల్ యాక్ట్ 22ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఏపీ టైటిల్ యాక్ట్ 22ని రద్దు చేయాలి. కేంద్ర పాలిత భారతీయ జనతా పార్టీ పాలించినటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం, భూ హక్కులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి దాని తరతరాల ముందు నుంచి భూముల పైన హక్కులు మనకు వస్తూ ఉన్నాయి. అటువంటి హక్కులను ప్రభుత్వం హరించేటువంటి ఈ చట్టాన్ని, ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు ప్రజలందరికీ కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భూ హక్కు చట్టంలో ఎప్పుడూ లేనట్టు దాన్ని పూర్తిగా కూడా ఆ చట్టాన్ని మరి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది, లిటిగేషన్కు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. దాన్ని అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాసించేటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని శాసించేటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఎప్పుడైనా మనకు సరిహద్దుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ను కింద మనకు ఉన్నటువంటి కోర్టులు ఏవైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ కోర్టులో మనం వేసుకోవడం జరిగేది. ఆ కోర్టులో మనకు పారదర్శకంగా జడ్జిమెంట్లు వచ్చాయి. ఈరోజు అధికారుల చేతికి పూర్తి స్థాయిలో ఆ యొక్క కోర్టుల పరిధిలో లేకుండా వాళ్ళ చేతికి అధికారులు ఇచ్చేటువంటి ఈ చట్టం ద్వారా కూడా తీసుకోవడం జరిగింది. అందుకే ఈ చట్టం ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి నాయకుల చేతికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ల్యాండు, మైను, వైను అన్ని రకాలుగా కూడా ఏదైతే దోచుకుంటూ ఉందో ఆ రకంగా భూమిని కూడా దోచుకోవడానికి, భూమిపైన కూడా కన్నేశారనడానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అందుకే ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలా. రేపు ఉమ్మడి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఈరోజు అధికారంలోకి రేపు వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి 2వ సంతకమే దానిపైన పెడతానని చెప్పి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలపైన ప్రజలకు కూడా అవగాహన కలగాలని ఈరోజు ఆ ప్రతులను కూడా దగ్ధం చేసి మరి మా నిరసనను కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పొలంనేరు నియోజకవర్గానికి శాసనసభకు నేను తెలుగుదేశం పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నా. అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పైన పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికీ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరించి కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి పాలనను ఆపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు ఆ రోజు మన పరిస్థితి ఎలాగుందో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ రోజు చాలా కార్యక్రమాలు కొత్త రాష్ట్రానికి ఈరోజు పోలవరం కానీ, అదేవిధంగా రాజధాని లాంటివి కానీ, పెట్టుబడులు తేవడంలో కానీ రకరకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగిన తర్వాత 2019లో ఆయనకు అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత, ఎన్నికలకు మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసి మొదలుపెట్టారో అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేశాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మంచి కార్యక్రమాన్ని తలపెడతాడు. కానీ మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని కూలుస్తాడనేటువంటిది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు చెప్పినా చాలామందికి అర్థం కాదు. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నేను రేట్లు తగ్గించేస్తానన్నాడు. మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, డీజిల్ పెట్రోల్ ధరలు, అదేవిధంగా ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, చెత్త పన్ను, మరి రకరకాలుగా కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం, పన్నులు వేయడం చేశాడు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏమైనా కొనసాగిస్తాడంటే ఆ సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేశాడు. అన్ని రకాలుగా మైనారిటీలకు ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కావచ్చు, మరి మిగతా క్రిస్టియన్లకు, హిందువులకు ఇచ్చేటువంటి సంక్రాంతి కానుకలు కావచ్చు, అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు, మరి పెళ్లి కానుకలు కావచ్చు, చంద్రన్న బీమా పథకాలు కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, ఒక రకమైనటువంటివి కాదు, మంచిగా చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కట్ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక పక్క ఆయన ఏమైనా కొత్తగా ఈ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం సంపాదించి చేస్తాడా అంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి తెచ్చినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే పెట్టుబడులను బయట రాష్ట్రాలకు తరిమేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా ఈ పెట్టుబడి నేను తెచ్చా, ఇక్కడ ఇంత సంపదను సృష్టిస్తున్నా, ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాను అని మచ్చుగా కూడా ఈ రాష్ట్రంలో చెప్పే పరిస్థితి లేదు. భయపడి బెదిరించి పెట్టుబడిదారులందరూ రాష్ట్రం నుంచి బయటకు పోయేటువంటి పరిస్థితి పూర్తిగా కలిగింది. గతంలో తీసుకున్నటువంటి రాజధాని స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి, అయిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో వేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత దీనికి ఒక రాజధాని రాదు, నేను 3 రాజధానులు కడతానంటే ఆయన వివేకం ఏ రకంగా ఉందో మరి క్లియర్గా ఆ ఒక నిర్ణయంలోనే తెలిసిపోతుంది. ఈరోజు పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. యువకులకు చెప్పినటువంటి నేను అధికారంలోకి వస్తేనే ప్రతి సంవత్సరం మీకు జాబ్ కార్డు రిలీజ్ చేస్తారన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కానీ చేయలే. మరి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తిని కట్ చేశాడు. మరి 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, పెట్టుబడులు రాలేదు. అన్ని రకాలుగా కూడా యువకులు నాశనం చేశాడు. ఉద్యోగస్తుల కన్నా న్యాయం చేశాడంటే గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు అదే ఉద్యోగస్తులు 99.9% ఈ పాలన వ్యతిరేకిస్తున్నారంటే ఆ పాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగస్తుడికి 1వ తేదీన జీతం రాకుండా ఉండేటువంటి సందర్భం లేదు. ఈరోజు ఈ నెల జీతం వస్తుందో రాదో తెలియదు, కనీసం మా జీతం మాకు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితికి ఉద్యోగులు వచ్చారు. ఉద్యోగుల పరిస్థితి అట్లుంటే రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులు వాళ్ళు ఉద్యోగం 35 సంవత్సరాలు చేస్తే వాళ్ళు కూడబెట్టుకునేటువంటి పిఎఫ్ రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మరి నీకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీకు బాండ్ రూపంలో ఇస్తారంటే అంతవరకు ఆ ఉద్యోగస్తుడు బతికుండాలి కదా. ఆయన సంపాదించిన డబ్బులు మళ్ళీ ఆయన చూసే పరిస్థితి కూడా లేకపోతే అటు ఉద్యోగస్తులు లేదు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు లేదు, లేదా వ్యాపారస్తులు బాగున్నారంటే వ్యాపారస్తులు దారుణంగా వాళ్ళపైన ఎవరైనా మాట్లాడినా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. మరి లేదు ఇంకెవరైనా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, ఇంకెవరైనా కూలీలు వాళ్ళన్నా బాగున్నారంటే ఆ ఇసుక గతంలో ఉచితంగా ఇసుకొచ్చేది ఈరోజు ఇసుకను లూటీ చేస్తున్నారు. మొత్తం తీసుకెళ్ళి కర్ణాటకకు ఇసుక అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఇసుక
దొరికే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఇసుక దొరకాలన్నా ఆ పార్టీ నాయకులు నేను చెప్పిందే ఈ రేటుకు కొనుక్కోవాలంటున్నారు. ఇంకెవరైనా ఇండస్ట్రియలిస్టులు చిన్న చిన్న వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకొని దాన్ని ఏదైనా గ్రానైట్ ఇండస్ట్రీస్ లాంటివి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా మూతేసుకునే పరిస్థితి వచ్చారు. వాళ్ళపైన లూటీ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇంకొక పక్క నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎస్సీకే వచ్చిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు. వాళ్ళకి ఎస్సీ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకి దామాషా ప్రకారం బడ్జెట్లో రావాల్సినటువంటి నిధులు వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎస్టీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు. గతంలో ఏదో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామంటే ఆ కార్యక్రమం లేదు. లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకునే వాళ్లకు నేను అమ్మఒడి వేస్తా ఉన్నాను. ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నాడు. ఈరోజు ఒక బిడ్డకి అమ్మఒడి వేస్తున్నారు. ఆ అమ్మఒడన్నా తీసుకున్న సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయో పాపం. మా తల్లిదండ్రుల బాధలు అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడము, లేదు గతంలో అప్పు చేసింటే ఆ అప్పుకు బ్యాంకు వాళ్ళు జమ చేసుకోవడమో చేస్తే ఆ విద్యార్థుల్ని మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుందనేది దాన్నైనా అర్థం చేసుకుంటారంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా విద్యాపరంగా నాశనం అయిపోయారు. విద్యార్థులు పోయారు, యువకులు పోయారు, ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు, ఉద్యోగస్తులు పోయారు, వ్యాపారస్తులు పోయారు. ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళని తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరని అడుగుతూ ఉన్నారు. కనీసము ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తారు. 14 ఎన్నికల్లో నేను తండ్రి లేని బిడ్డను, దిక్కు లేని బిడ్డను, నాకు ఓటేయమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టాడు. 2019 వస్తే నా కోడి కత్తుల మీద పొడి చేసినారు, నా కోడి కత్తిలో చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు. మళ్ళీ మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేసినారు అని అంటాడు. మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు. 24 ఎన్నికలు వస్తే మళ్ళీ కులకరే నన్ను ఎవడో కొట్టినాడు, మొత్తం కన్ను కనపడలేదు అని చెప్పి ప్లాస్టర్ వేసుకొని ఒకటి కన్ను కనపడలేదు అంటాడు, మంత్రి ఇంకోరు ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు. అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు. ఇంకొక పక్క మతాలను అడ్డం పెట్టుకుంటారు. ఈరోజు మైనారిటీస్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి, బీజేపీతో కలిసింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయద్దు, పూర్తిగా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ఎన్ఆర్సీ అంటారు, సిఏ అంటారు. అసలు ఎన్ఆర్సీకి, సిఏకి మద్దతు పలికింది ఎవరు అని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిర్రని తిరుగుతూ ఉన్నాయి. నీకు 22 మంది ఎంపీలను ఇచ్చి రాజ్యసభ 5 మందిని ఇస్తే 27 మందిని నీకు ఎంపీలను ఇస్తే నువ్వు మోడీ మెడల్ ఆడించింది. అతను పెట్టిన బిల్లులు కానీ మిథున్ రెడ్డి సహకరించా, విజయసాయి రెడ్డి సహకరించా. మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబ్బుని అడుగుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం, మైనారిటీలకు మత విశ్వాసాలు కానీ అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడింది. వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది. 1999లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అల్లర్లు జరగలేదు. అంతకుముందు అల్లర్లు జరిగినాయి, ఇప్పుడు అల్లర్లు జరగలేదు. అప్పుడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, షాదీమాలకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, ఉర్దూను అధికార భాషను చేశారు, హజ్భవన్లు కట్టాం, రకరకాలుగా 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశాడు. 2014లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. 2014లో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము. ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశమే, ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, షాదీమహల్కు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, ఈరోజు హజ్కి పోతే ₹1,00,000 ప్రకటించింది తెలుగుదేశమే. అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ తెచ్చింది తెలుగుదేశమే. మరి అన్ని రకాలుగా వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే. అన్ని రకాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఆగాయా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్డీఏతో
14 నుంచి 19 వరకు ఉంటే ఆ రోజు మళ్ళీ మోడీతో బయట వచ్చి నిలబడి మాట్లాడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. 1999లో మోడీని వ్యతిరేకించి గుజరాత్లో జరిగిన అల్లర్లలో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. 2014లో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఢిల్లీకి పోయి నిలదీసింది చంద్రబాబు నాయుడు. ఇవి రెండు చేసింది చంద్రబాబు నాయుడు. నువ్వేం చేసావు అని అడుగుతాం. 2019లో నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఎన్ఆర్సీకి సిఏఏ బిల్లులు నువ్వు మద్దతు ఇచ్చి నువ్వు పోయి మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకునింది చంద్రబాబు నాయుడు కాదు కదా, మోడీ కాళ్ళు పట్టుకునింది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నీ కేసుల కోసం. నువ్వు ఒక పక్క మోడీ కాళ్ళు నువ్వు పట్టుకొని కేంద్రంలో నీ కేసుల నుంచి బయటపడడానికి ఇంకోరి పైన బురదేసేటువంటి కార్యక్రమం ఎంత మాత్రం సబబని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అందుకే ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు. ఆ శాసన మండలి ఎన్నికల్లో అసలు ఏ పార్టీ ప్రచారం చేయలేదు. ఆ రోజు యువకులు మొత్తం కూడా వన్ సైడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్రం మొత్తం గెలిపించారు. నిన్న జరిగిన పోలింగ్లో ఏదైతే ఉద్యోగస్తులు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ శాతం ఎప్పుడూ భారత చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంతమంది పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నటువంటి సందర్భమే లేదు. 99.9% పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నారు. 95, 96, 97% పోలింగ్ చేశారు. అంటే వన్ సైడ్గా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగిన నాయకుడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ కట్గా నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిశాను. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఎన్డీఏను కూడా కలిపే ప్రయత్నం చేశాను. నేనే ఎన్డీఏతో నేను కలిపేదానికి కారకుని నేనే. దానికి కారణం నా యువకుల భవిష్యత్తు కోసమే క్లియర్ కట్గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మళ్ళీ అయితే ఒకసారి ముఖ్యమంత్రి కావచ్చు అంతే. ఆయనకు ముఖ్యమంత్రి మళ్ళా కావాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు, ఇప్పుడున్నటువంటి యువకులకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టవలసినటువంటి సమయం ఖచ్చితంగా వచ్చింది. నేను అందుకే అందరినీ అప్పీల్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తున్నా, ఈ నియోజకవర్గ ప్రజలను అప్పీల్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో నేను తెచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? రోజు రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది ప్రభుత్వాలు మారడానికి ప్రజల అభివృద్ధికి అసలు సంబంధం అనేది ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలా, ఎన్నికల తర్వాత మన ప్రజాభివృద్ధి కోసం ప్రజల సమస్యలు పరిష్కరింపజేయడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలి. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఆ సిస్టాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వంలో నేను తెచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. ఇదే నియోజకవర్గంలో కైగల్ డ్యామ్ తెచ్చా, అది కోల్డ్ స్టోరేజ్ పెట్టాడు. మనకిక్కడ షాదీ మహల్స్, అదేవిధంగా మైనారిటీస్కి కావాల్సినవి బీసీ కమ్యూనిటీ హాల్స్, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, అటుపక్క బీకోట్లో, ఇటుపక్క పలమనేరులో బీకోట్లో డిగ్రీ కాలేజీ, మరి ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ కోసం తీసుకొచ్చినటువంటి 33 ఎకరాలు అట్లే పడేశారు. ఇక్కడ ఇదే పట్టణంలో కళాక్షేత్రం తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ పడేశారు. ఈఏపీ రోడ్లు తెస్తే 139 కోట్ల రూపాయల రోడ్లు తెస్తే దాని ఈరోజు కూడా మరి ఫోర్స్లో ఉన్నాయి, దాన్ని తీసి పక్కన పెట్టారు. బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దానికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేస్తే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి డబ్బుతో కూడా ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఈ రోజు దాకా దాన్ని ఊసే లేకుండా పడేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దాన్ని అసలు ఊర్లోనే లేకుండా ఎక్కడో చిత్తూరు హెడ్ క్వార్టర్లో బాడిగింట్లో పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఏం చేశారని అడుగుతా ఉన్నారు. రోడ్లన్నీ ఆగిపోయినాయి.
అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు గతంలో కమ్యూనిటీస్ తెచ్చినటువంటివన్నీ కూడా అయిపోయినాయి. మరి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇటువంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు అయిపోయినాయి. ముఖ్యంగా ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి గంగన శిరస్సు స్టేజ్ 1 క్లియరెన్స్ తీసుకొచ్చి పెడితే దాన్ని అయిపోయింది. రాయలపేట నుంచి మాధవరం రోడ్డు చిత్తూరుకు డైరెక్ట్గా పోతుంది. అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేసి R&B నుంచి టెండర్లు కూడా అయిపోతే దాన్ని కూడా ఎత్తి పక్కన పడేశారు. అంటే ఒక రకంగా కాదు, చెప్పాలంటే ఈ రోజంతా చెప్పచ్చు. దాదాపు 1000 కోట్లు నుంచి 1200 కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రకాలుగా ఇదే మున్సిపాలిటీలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ సిప్ అనేటువంటి ప్రోగ్రామ్ దాదాపు 55 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి పెడితే దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా ఎవరైనా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా పనులు తెచ్చి పనులు చేసి కొన్ని ఆగిపోతే, ముఖ్యంగా రైతులకు ఒక కోల్డ్ స్టోరేజ్ తెస్తే అది కూడా మామూలుగా 5 కోట్లు పెట్టి కోల్డ్ స్టోరేజ్ కడతా ఉంటే దాన్ని కూడా పిల్లర్స్ కింద పెట్టి అట్లా ఆపేశారు. అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం చెందేది తప్పించి, ఒక సైకో చేసే పనులు తప్పించి, మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు చేసే పరిస్థితిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కూడా ఉంది. అదేదో నేను చెప్పేది కాదు. ఆయన మానసిక స్థితి గురించి నేను మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడిగా అమర్నాథ్ రెడ్డిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగానో లేదంటే మాజీ మంత్రి నేను మాట్లాడితే అది తప్పు అవుతుంది. సొంత వాళ్ళ తోటపుట్లే మాట్లాడుతున్నారు. ఇదే పలమనేరులో వచ్చి టవర్ క్లాక్ ముందర క్లీన్గా మా అన్నగారి మానసిక స్థితి సరిలేదు, మా చిన్నాయన్ని చంపింది అవినాష్ రెడ్డి, ఆయన కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ఓట్లు వేయద్దండి అని చెప్పి ఊరూరు వాళ్ళ తోటపుట్లు తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఎందుకు వాళ్ళకు ఓట్లు వేయాలా, ఇంకా వాళ్ళకు ఓట్లు వేయాలా అని మనకు ఆలోచన వచ్చినా ఖచ్చితంగా మన నెత్తిన మనం భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే, మన నెత్తిన పెట్టుకుంటే మనం భస్మం అయిపోతాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకునే సమయం ఇది. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, ఆగిపోయిన కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వడానికి నేను ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చేస్తాను. ఇవే కాకుండా ఆ రోజు ఇంకెవరు వచ్చినా, ఎందుకంటే నేను నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే కాపురం ఉంటున్నాను. అందరిలాగా నేను ఏదో బెంగళూరు నుంచినో హైదరాబాద్ నుంచినో ఆపరేట్ చేసే మనిషిని కాదు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉంటున్నా, ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు, మీకు మధ్యవర్తులు అవసరం లేదు. నేను ఎవరు వచ్చినా పనిచేసేటువంటి వ్యక్తిని. నేను ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తా. ఎన్నికల తర్వాత అందరికీ కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సమానంగా నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మరొకసారి. దయచేసి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి నాయకత్వం మనకు అవసరం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలి కాబట్టి ఆయన అభ్యర్థిగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా అటు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి యువకులు మొత్తం కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో నా గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారికి కూడా సైకిల్ గుర్తు కాబట్టి 2 ఓట్లు దయచేసి ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తు పైన 2 ఓట్లు పార్లమెంటుకు, అసెంబ్లీకి 2 ఓట్లు వేసి మంచి మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నన్ను గెలిపించండి. నాకు ఈ 3 రోజులు కష్టపడి దయచేసి ఈ నియోజకవర్గంలో నాకున్నటువంటి కార్యకర్తలు కానీ, నన్ను అభిమానించేవాళ్ళు కానీ దయచేసి ఈ 3 రోజులు నా కోసం పనిచేయండి. నేను రాబోయే 5 సంవత్సరాలు నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్.